శవనకాది మహాములు ప్రశ్నించారట, స్వామి కలియుగంలో ఎలాంటి వ్రతం చేస్తే ఆ కలిపురుడు యొక్క ప్రభావం మన మీద ఉండదో, సుఖ సంతోషాలతోనే అష్టైశ్వర్యాలతోనే ఉంటామో అలాంటి వ్రత కథ ఈరోజు మాకు వివరించండి అని చెప్పేసి. సరే అని చెప్పేసి సూత మహాముని శవనకాది మహాములను ఉద్దేశించి ఈ వ్రత కథ ప్రారంభం చేస్తున్నారు. పూర్వమన కాశీనగరంలో పూర్వము నారద మహర్షి అన్ని లోకాలు తిరుగుతూ మార్గమధ్యాన భూలోకానికి వచ్చాడు. అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉత్తమమైనది కదా, మానవులు ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నారో చూద్దామనేసి భూలోకానికి వచ్చాడు. కానీ ఇక్కడ భూలోకంలో మానవులు విచిత్రమైనటువంటి కష్టాలు పడుతున్నారు. మనం కొని తెచ్చుకునేటటువంటి కష్టాలు. ఈ కష్టాలన్నింటిలో అతిపెద్ద కష్టం ఏంటంటే అంటే అత్తాకోడళ్ళ తగాదాలు, తర్వాత అన్నాదమ్ముల తగాదాలు. వారికి ఆస్తి ఉంది, నాకు ఆస్తి లేదు, వారికి సంతానం ఉంది, నాకు సంతానం లేదు, వారు సుఖంగా ఉన్నాడు, నేను సుఖంగా లేదనేసి మనం ఇదే కదా బాగా ఆలోచించేది. మన ఫ్యామిలీకి ఉంటే కదా పక్కవాడి ఫ్యామిలీ గురించి బాగా ఆలోచిస్తాం. వాళ్ళ మీద దృష్టి, ఆ దృష్టిలో మన ఫ్యామిలీ మీద పెడితే మన ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంటుంది. ఇలా విచిత్రమైనటువంటి కష్టాలన్నీ కూడా ఆ నారద మహర్షి భూలోకంలో దొరుకుతాయి. అయ్యో అన్ని జన్మల కంటే మానవ జన్మోత్సవమైనది కదా, మరి మానవులు ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నారు? ఈ కష్టాలు కలగడానికి ఏదైనా మంత్రం కానీ జపం కానీ వ్రతం కానీ ఉందా తెలుసుకుందామనేసి నారాయణ మంత్రం జపం చేస్తూ విష్ణులోకానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? విష్ణులోకానికి వెళ్ళాడు. అక్కడ విష్ణుమూర్తి పరిపూర్ణమైనటువంటి అవతారంతో ఉన్నాడట. శంఖము, చక్రము, గద, అస్త్రము, శాంతం అన్ని కూడా ధరించినటువంటి ఆ విష్ణుమూర్తికి నారద మహర్షి నమస్కారం చేస్తున్నాడు. అలానే నాకు నమస్కారం చేస్తున్నసరికి ఆ విష్ణుమూర్తికి అనుమానం వచ్చిందిట. నారద, నువ్వు ఏ కారణం లేని ఏ లోకానికి రావు, మరి ఏ కారణం చేత ఈ విష్ణులోకానికి వచ్చావు? అక్కడే ఉన్నటువంటి లక్ష్మమ్మ వారికి కూడా చిన్న భయం కలిగిందట. మళ్ళీ నారదుడు వచ్చాడు, మా ఇద్దరికి ఏమన్నా గొడవ పెట్టి వెళ్తాడేమో వీళ్ళు. అందులో నారదుడు అన్నాక, స్వామి అన్ని లోకాలు తిరుగుతూ మార్గమధ్యాన భూలోకానికి వెళ్ళాను. అన్ని జన్మల కంటే మానవ జన్మోత్తమైనది కదా, మరి మానవులు ఎన్ని కష్టాలు పడుతున్నారు? ఈ కష్టాలు కలగడానికి ఏదైనా మంత్రం కానీ జపం కానీ వ్రతం కానీ ఉంటే నాకు ఉపదేశం చేయండి స్వామి అనేసి నారద మహర్షి ఎవరిని కోరారు? నారద మహర్షి ఎవరిని కోరారు? విష్ణుమూర్తిని కోరారు. అదే మధ్య మధ్యలో మీరు వింటున్నారా లేదని టెస్ట్ చేస్తున్నారు. ఎవరికి కోరారు? నారద మహర్షి విష్ణుమూర్తి కోరారు. ఆ విష్ణుమూర్తి ఎనలేనటువంటి సంతోషం కలిగిందట. ఎప్పుడు చూసినా నారదుడు వారికి వేసి తగాదాలు పెట్టే విషయాలు చెప్పేవాడు. మొట్టమొదటిసారి నారద లోకానికి ఉపయోగపడేటటువంటి ప్రశ్న వేశావు. దీనికి ఒక మహత్తరమైనటువంటి వ్రతం ఉంది. ఈ వ్రతాన్ని భూలోకంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వాళ్ళకి ఆ కలిపురుడు యొక్క ప్రభావం ఉండకుండా వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పారు. నారదుడు అన్నాడట, స్వామి మరి వ్రతం అంటున్నారు, ఏ భగవంతుణ్ణి పూజించాలి, ఎలా పూజించాలి, ఎప్పుడు పూజించాలి, ఎవరు పూజించాలి, ఆ వ్రతం యొక్క విధి విధానాన్ని నాకు తెలియజేయండి అనేసి నారద మహర్షి ఆ విష్ణుమూర్తిని కోరడం జరిగింది. సాక్షాత్ ఆ విష్ణుమూర్తి చెప్పినటువంటి వ్రతమే ఏ వ్రతం? శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి. ఒకే సత్యనారాయణుడు కాదు, శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం కదా. దంపతులు భోజనానికి రండి అంటే మీరు ఒక్కరే వెళ్ళారనుకోండి, దంపతులు అవుతారా? కాదు కదా. మగవాళ్ళు ఒక్కరే వెళ్ళారనుకో దంపతులు అవుతారా? కాదు. పోనీ ఆడవాళ్ళైతే దంపతులు అవుతారా? కాదు. దంపతులు అంటే ఎవరు? భార్యాభర్తల్ని కలిపితే దంపతులు అంటారు. కాబట్టి ఎవరైతే ఆడవాళ్ళు పుణ్యక్షేత్రానికి వెళ్ళి పుణ్యక్షేత్రం తిరిగి వస్తే మగవారికి ఫలితం వస్తుందట. కానీ మగవాడు ఒక్కడే పుణ్యక్షేత్రానికి వెళ్తే ఆడవాళ్ళ ఫలితం రాలేదు. గుర్తు పెట్టుకోండి. అర్థమైందా? అట్లా అని చెప్పేసి మగవాళ్ళందరూ ఇంట్లో వచ్చి మీరు వెళ్ళకండి. విషయం ఏంటంటే మగవాడు పుణ్యక్షేత్రానికి వెళ్తే ఆ ఫలితం వచ్చి మగవాడికి వస్తుందంట, భార్యకి రాదు. భార్య మాత్రం పుణ్యక్షేత్రానికి వెళ్తే ఆ ఫలితం ఎవరికి వస్తుంది? భర్తకు వస్తుంది. దీంట్లో ఇంకో విషయం కూడా చెప్పారు, భార్య కృతం పాపం భర్తకి మళ్ళీ పీడిస్తుంది. భార్య చేసిన పాపం కూడా ఎవరికి పీడిస్తుంది? భర్తను పీడిస్తుంది. అది కూడా ఉంది మరి. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు? ఈ రమాసహిత సత్యనారాయణ స్వామితో ఉన్నది అనేసరికి, సరే స్వామి అది ఎలా ఆచరించాలో విధి విధానాన్ని మాకు తెలియజేయండి అనేసి నారద మహర్షి ఆ విష్ణుమూర్తిని కోరడం జరిగింది. ఆ స్వామి యొక్క వ్రత కథను చెప్తున్నాడట. నాయన
ఎవరైతే ఈ రమాశైల సత్యనారాయణ వ్రతం చేద్దామనుకుంటారో ఉదయాన్నే లేచి నిత్యకాల కృత్యములు నెరవేర్చుకొని తలస్నానం చేసి అందరు తలస్నానం చేసి వచ్చారా లేదా? ఆ తలస్నానం చేసి ఉపవాసం ఉండి సాయంకాలం పూట దీపాలు వెలిగించి ఈ వ్రతం చేయాలి. ఎప్పుడు చేయాలి? సాయంకాలం పూట చేయాలి కదా. దీపాలు వెలిగించి వాసయతి ఇది ఉపవాస. ఉపవాసం అంటే ఏమిటి? దేవుడి నామస్మరణ చేసుకుంటూ ఆ దేవుడి యొక్క ధ్యాసలోనే ఉంటూ మనం సాయంకాలం పూట దీపాలు వెలిగించి ఈ యొక్క వ్రతం చేస్తే. కానీ ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ఆరోగ్య విద్య మనం ఎప్పుడైనా సరే ఈ వ్రతాన్ని చేస్తున్నాం. ఎక్కడైతే వ్రతం చేస్తారో అక్కడ గోమయంతో ఆవు పేడతో అలికి 5 చూర్ణాల ముగ్గులు వేసి దానిపైన ఈ రమాదేవ సత్యనారాయణ స్వామి పీఠలో స్థాపన చేసి చల్ల వస్త్రాన్ని పరిచి శక్తి కొలది బియ్యాన్ని ఉంచి దాని మెయిన్గా కలశ స్థాపన చేయాలి. ఆ కలశం వెండిది కానీ బంగారం కానీ రాగిని కానీ స్తోమత లేకపోతే మట్టిదైనా సరే కలశ స్థాపన చేసుకొని ముందుగా గౌరీ పూజ చేసుకోవాలంటే పుణ్య దంపతులను స్మరించుకోవాలి. శ్రీలక్ష్మి నారాయణాభ్యాం నమః, ఉమా మహేశ్వరాభ్యాం నమః, వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, సతి పురంధరాభ్యాం నమః, అరుంధతి చతుర్థాభ్యాం నమః అనేసి గౌరీ పూజ చేసుకొని ఆది పూజో గణాధిప విఘ్నేశ్వరుడికి 16 రకాల పూజలు చేసి నవగ్రహాలను, పంచలోక పాలకులను, త్రిమూర్తులను, దశదిక్పాలకులను మండపంలోకి ఆవాహన చేసుకొని శ్రీ రమాదేవ సత్యనారాయణ స్వామిని ఒక ప్రతిమలోకి ఆవాహన చేసుకొని ఆ స్వామిని కూడా షోడశోపచార 16 రకాల పూజలు చేస్తూ పంచామృతం పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార యజ్ఞం ఏమంటారు? పంచామృతం అంటారు. అలానే స్వామికి అభిషేకం. అభి అంటే అంతటా, ఏకం అంటే కల్పనం. సంఘటిక పర్యంతం స్వామిని అభిషేకించిన తర్వాత గుర్తుపెట్టుకొని చాలా మంది మనం ఇళ్లలో ఒక పొరపాటు చేస్తాం. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఇదే పంచామృతం. దీంట్లో కొంతమంది యాపిల్ కట్ చేస్తారు, బనానాలు కట్ చేస్తారు, వారికి ఏదో ఇష్టం లేదు కిస్మిస్ వేస్తారు, ఇవన్నీ వేస్తారు. అదైతే ఫ్రూట్స్ అలవాడు కదా. పంచామృతం అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార. పంచదార లేదా బెల్లం వాడు. ఇలా స్వామికి అభిషేకించుకున్న తర్వాత ఇందాక చేసుకున్నట్టుగా స్వామికి అంగ పూజ చేసుకొని 108 నామాలతో ఆ స్వామిని స్మరించుకొని మనం చేసినటువంటి పిండి వంటలు స్వామికి నివేదన చేసి స్వామి వారికి మంగళహారతి సమర్పించి మంత్రపుష్పాన్ని సమర్పించి మనం కూడా తీర్థప్రసాదం తీసుకొని వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ కూడా తీర్థప్రసాదం ఇచ్చి ఇప్పుడు చెప్పే పాయింట్ మర్చిపోద్దు. బ్రాహ్మణుడికి యథాశక్తి దక్షిణ ఇవ్వాలి. ఇది మర్చిపోతే కష్టం కదా. బ్రాహ్మణుడికి యథాశక్తి దక్షిణ ఇచ్చి ఆ స్వామి అనుగ్రహం పొందాలి కదా. అంతలో నారదుడు అన్నాక, సరే స్వామి ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో విధి విధానాన్ని చెప్పారు. మరి ఏ రోజు ఆచరించాలి, ఎవరు ఆచరించాలి ఆ విషయాన్ని కూడా తెలియజేసి ఈ వ్రతాన్ని కదా ఇది వార, నక్షత్ర, యోగ, పంచాంగం అంటే పంచాంగం చూసారా, పంచాంగం చూసారా అంటారు అందరూ. ఆ పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. ఈ పంచాంగం అంటే ఈ తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలతో సంబంధం లేదట. మనకు తిథియ రోజు కానీ, కవియ రోజు కానీ, పంచమి రోజు కానీ, సప్తమి రోజు కానీ, దశమి రోజు కానీ, ఏకాదశి రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ ఎప్పుడైనా సరే రమాదేవి సత్యనారాయణ చేసుకోవచ్చు. తీర్చి గుళిక కాలం కానీ, యమగండం కానీ, వర్షం కానీ, దుర్ముహూర్తం కానీ, రాహుకాలం కానీ వాటితో సంబంధం లేదు. మనుషులకి ఉంటాయి కానీ భగవంతుడికి ఉండవు. చాలా మంది వ్రతం చేసుకునేటప్పుడు పంతులు గారు తొందరగా వచ్చి రాహుకాలం వస్తుంది తర్వాత వ్రతం స్టార్ట్ చేయొచ్చు కదా అని. కానీ సాక్షాత్ స్వామి చెప్పుకున్నాడు, నాకు రాహుకాలం అనేటటువంటిదే లేదు అని. మనమేమో స్వామికి ఆచరిస్తాం కానీ మనం ఆచరింపజేసుకో. కానీ దీనికి గిరివార నక్షత్ర యోగ కరణాలతో సంబంధం లేదట. అలానే విశేషమైనటువంటి తిథిలో విశేషమైనటువంటి ఫలితము. అలానే 365 రోజులు కూడా ఈ రమాదేవ సత్యనారాయణ స్వాగతం చేయొచ్చు. అలానే మూఢంలో కూడా ఈ రమాదేవ సత్యనారాయణ స్వాగతం చేయొచ్చు. బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య అనేటటువంటి భేదం లేకుండా అందరూ ఈ రమాదేవ సత్యనారాయణ స్వాగతం చేయొచ్చట. చదువుకునేటటువంటి పిల్లలు కానీ, పుట్టి ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ రమాదేవ సత్యనారాయణ స్వాగతం చేయొచ్చు. కలియుగంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ రమాదేవ సత్యనారాయణ స్వాగతం చేస్తారో
ఆ కలిపురుషుడు యొక్క ప్రభావం ఆ భక్తుల మీద ఉండకుండా చూస్తాను నారదా అని చెప్పేసి మొదటి అధ్యాయంలో సాక్షాత్ ఎవరు విష్ణుమూర్తి ఎవరికి చెప్పారు? వింటున్నారు. ఎవరికి చెప్పారు? నారద మహర్షిని చెప్పడం జరిగింది. జగలో రమాదేవ దక్షిణారాయణ స్వామికి నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షరాన్ సమర్పజామి. ఒక కథ అయిందా? రెండైనా? ఒకటే అయిందా? అక్కడ అక్షతల పుష్పం వేసేయండి. వేసేసి మళ్ళీ పుష్పాక్షరాన్ గ్రహిస్తాం ద్వితీయ కథ ప్రారంభ. జగలో రమాదేవ దక్షిణారాయణ స్వామికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఇదండి మీరు మామూలుగా పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఉపవాసం ఉంటేనే గోవింద చెప్పడానికి రావట్లేదు, ఓపిక జై చెప్పడానికి రావట్లేదు. అదే సాయంకాలం అనుకో అయిపోయింది కదా. మళ్ళీ శివరాత్రి వస్తుంది త్వరలో, అందరూ అద్భుతంగా ఉపవాసం చేస్తారు కదా. మనం ఏం చేస్తామంటే శివరాత్రి ఉపవాసం అని ఏ భగవంతుడు కూడా నాకు ఉపవాసం ఉండమని చెప్పేసి ఎప్పుడూ చెప్పారు. రెండోది, కొంతమంది మేము మంచినీళ్ళు కూడా తాగమండి. ఉపవాసం రోజు అసలు మంచినీళ్లు తాగము, ఏ తాగమనండి. భగవంతుడు ఏం చెప్పాడంటే శరీరమాధ్యం కలు ధర్మ సాధన. పూర్వమట సృష్టి మొత్తం అయిన తర్వాత కిందున్నటువంటి ప్రజలు ఒకటే బాగా శివుడిని పూజిస్తున్నారు. చూడన్నాక వీళ్ళు ఏదో బాగా నన్ను వేడుకుంటున్నారా, ఒకసారి పోయి కనుక్కోనరా, వీళ్ళు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు, కొంచెం నేను హడావుడిగా ఉన్నాను, పోయి కనుక్కోరానే ప్రథమ గణంలో ఉన్నటువంటి ఒక గణాన్ని పంపించారు. ఆ గణం భూలోకానికి వచ్చి అడిగిందట, ఏంటి ఒకటే పూజిస్తున్నారు, ఒకటే శివుడు కొంచెం ఆయన బిజీలో ఆయన ఉన్నారు, ఏం కావాలి? ఏం లేదండి, సృష్టి మొత్తం చేశారు కానీ ఎన్నిసార్లు స్నానం చేయాలి, ఎన్నిసార్లు భోజనం చేయాలి చెప్పలేదు, కొంచెం అది కూడా చెప్పమని చెప్పండి. సరే ఆ ప్రథమ గణం వెళ్ళేసి చెప్పారు. మా పరమేశ్వరుడు అన్నాక 3 సార్లు స్నానం చేయాలి, ఒక్కసారి భోజనం చేయాలి అని చెప్పారు. ఎన్నిసార్లు స్నానం? 3 సార్లు స్నానం, ఒక్కసారి భోజనం కదా. మొదటి స్నానం చేసిన తర్వాత రాత్రి పడుకున్నటువంటి మత్తు మొత్తం పోయి వాడు అక్కడి నుంచి ఎక్కడైతే వాడు పని చేయాలి అక్కడికి వెళ్ళి పని చేస్తుంటారు. రెండవ స్నానం ఏంటంటే మధ్యాహ్నం భోజనం చేయాలి కాబట్టి ఎలా ఉంటే ఆ దుమ్ముడు ఎన్ని భోజనాలు పడి క్రిమికీటకాలకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయని రెండవ స్నానం చేసి మళ్ళీ భోజనం చేస్తారు. మూడవ స్నానం సాయంకాలం వరకు కష్టపడతారు కాబట్టి సాయంకాలం ఇంటికి చేరుకున్నాక దుమ్ముడుతో పడుకోమంటే పడుకుంటారా? పడుకోం కదా. స్నానం చేసి పడుకోవడానికి పాపం పరమశివుడు ఏం చేస్తాడంటే అలా ఆలోచిస్తారు. ఆ ప్రథమగణం ఏం చేస్తుందట, 3 సార్లు స్నానం, ఒకసారి భోజనం, 3 సార్లు స్నానం, ఒకసారి భోజనం, 3 సార్లు స్నానం, ఒకసారి భోజనం. భూలోకానికి వచ్చి 3 సార్లు భోజనం, ఒకసారి స్నానం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సరే ఏదో బాగుందని చెప్పేసి వీళ్ళందరూ దాన్ని ఆచరిస్తున్నారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత పరమశివుడికి అర్థం కాలేదు, చెప్పింది ఏమిటి, వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు. వాడిని పిలిచారు, నువ్వు ఏం చెప్పావురా? మీరు చెప్పిందే చెప్పారు. అదే ఏం చేస్తారు, 3 సార్లు భోజనం, ఒకసారి స్నానం. ఏమిట్రా ఇది, ఇప్పుడు మారుద్దామా సృష్టి? అందరూ అలవాటు పడిపోయారు కదా. బాగా మన వీళ్ళు కూడా ఆ గద్దె మీద కూర్చోడం అందరికీ బాగా అలవాటు. ఎన్నిసార్లు చెప్పిన మళ్ళీ కూడా అక్కడే కూర్చుంటున్నాం. అక్కడ కూర్చొని మీటింగ్ పెడతారు. కాలనీలో జరిగినటువంటివి, బయట ఎక్కడెక్కడ జరిగినాయి, కాలనీలో జరిగిన మీటింగ్లు అన్నీ అక్కడే అవుతాయి కదా. అలా పాపం ఇది అలవాటు అయిపోయేసరికి ప్రజల్ని మార్చలేం కాబట్టి ఏం చేద్దాం అనేసి అనుకుంటే అప్పుడు ఋషులు ఏం చేశారట అంటే వీళ్ళకి ఉపవాసం అనేటటువంటి దాన్ని వీళ్ళకి ఎట్లయినా అలవాటు చేయాలి. ఎందుకట అంటే 3 పూటలు తిన్నామనుకోండి లేనిపోని రోగాలు వస్తాయి. ఈ శరీరము ఇప్పుడు పొద్దున తిన్నదాన్నే మధ్యాహ్నం గ్రాండ్ చేసేదాన్ని పని చేయాలి, మనమే పని చేయాలి. పొద్దున అలా తిని టీవీ ముందలా అనే కూర్చుంటాం, మళ్ళీ మధ్యాహ్నం 1 గంట కన్నా మళ్ళీ లోపలికి వేస్తున్నాం కదా. మళ్ళీ సాయంకాలం వచ్చి లేకపోతే స్నాక్స్, మళ్ళీ రాత్రికి మళ్ళీ ఇవన్నీ వేసేసరికి మనిషి యొక్క ధ్యాస మొత్తం దాని మీదే ఉంటుందనేసి వీళ్ళు ఏం చేశారట అంటే వీళ్ళు ఉపవాసం అనేది పెట్టారు. ఉపహ వాసయతి, ఇది ఉపవాస. ఆ రోజు భగవన్నామ స్మరణ చేసుకుంటూనే ఉండాలి, అట్లయితే ఉపవాసం ఫలితం ఉంటుంది. మనము శివరాత్రికి ఉపవాసం ఉంటాం. ఉపవాసం ఉండగానే ఫస్ట్ ఏం చేస్తామని పొద్దున్నే మనము మొహం కడుక్కొని ఇంత స్నానం చేసేసి ఆ శివుడికి ఇంత పూజ చేసుకుంటాం. ఆ పరమేశ్వరుడికి పూజ చేసిన తర్వాత టీవీ పెట్టే భక్తి పాటలు వస్తాయి. ఉపవాసం కాస్త దేనికి వెళ్ళండి టీవీ తీసి
టీవీ మీదకి వెళ్ళిన తర్వాత ఉపవాసం కదా, అన్నం తినొచ్చు, కాఫీ తాగలేదు, కాఫీ పెట్టలే, సాయంకాలం వరకు 10 కాఫీలు ఎన్నైతే 10 కాఫీలు 10 టీలు అయితే పోనీ కొంతమంది నీళ్లు కూడా మేము తాగమనేది. పరమశివుడు ఎక్కడ చెప్పలేదు నీళ్లు తాగకుండా ఉపవాసం అని. అది కాస్త అది బీపీ డౌన్ అయింది అనుకోండి, ఆయన రాడు. నేనైతే చేయమని చెప్పలేదు, నేనైతే రానని కదా. ఉపవాసం చేయమనంటే భగవంతుడి నామస్మరణ చేసుకుంటూ కొంత నీళ్లు తాగుకుంటూ ఆయన భజన చేసుకుంటూ ఆయన పూజ చేస్తున్నారు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే నీళ్లు తాగకుంటే మన మనసు ఏమిటో తెలుసా, ఎప్పుడు 6 అవుతుందా అని. ఎందుకు? అప్పుడు ఉపవాసం మొదలాలి కదా. ఇన్ని డేట్స్ తీసుకెళ్తాం, ఇన్ని ద్రాక్ష పళ్ళు, ఇన్ని అన్ని. నిజంగా భోజనం కూడా అంటూ ఉండదు, అన్ని తీసుకెళ్తాం. మళ్ళీ పరమశివుడికి అభిషేకం చేయగానే 6 2 కూర్చొని నిజంగా తెలుసా ఒక్కొక్కరి కిలో పళ్ళు తినేస్తాం. తిన్న తర్వాత మళ్ళీ సాయంకాలం ఏమంటారు, ఉపవాసమే జాగరణ అని మళ్ళీ దానికి ఒక పేరు పెడతాం, భగవంతుడి పేరు పెట్టేసి భూకైలా సినిమా వస్తువులు పెట్టవే అనేసి దాన్ని పెట్టి దాన్ని చూసుకుంటూ ఉంటాం. చూడండి, మీరు మనస్సుని భగవంతుడికి చేర్చట్లేదు. ఎవరు కూడా మనస్సును ఎక్కడికి చేరుస్తున్నారంటే మీ సంతోషానికి చేరుస్తున్నారు. మనస్సును కష్టపెట్టి భగవంతుడికి ఎప్పుడైతే చేరుస్తామో అప్పుడే ఫలితం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, భగవంతుడిని కష్టపెట్టి ఎప్పుడైతే భగవంతుడి మనసును కష్టపెట్టాలి. మనసును సుఖపడుతూ ఉన్నాం అనుకోండి, విఐపి దర్శనం అండి 5 నిమిషాల్లో అయిపోతానంటే తిరుపతిలో 10,500 తీసుకుని తక్కువ తీసుకెళ్ళి తీసుకుని దర్శనం చేసి పంపించేస్తాం. అప్పుడు తృప్తి ఉండదు మనసుకి. అరే అలా పోయి ఇలా వచ్చాను, ఒక కంపార్ట్మెంట్ లో మంచిగా ఒక 5-6 గంటలు కూర్చొని మెల్లగా నెట్టుకుంటూ వాడు కోసి మనల్ని హింసించి అన్ని చేసిన తర్వాత దర్శనం చూడండి, ఎంత అద్భుతంగా దర్శనం అయింది అనిపిస్తుంది. అంటే కష్టపడ్డ దగ్గరే సుఖం. సుఖపడుతూ ఉపవాసం చేశారనుకోండి, దానికి ఫలితం అనేటటువంటిది. ఏ పురాణంలో కూడా మంచి నీళ్లు తాగకుండా, మీరు ఏం తాగకుండా ఉపవాసం చేయమని చెప్పేసి ఎక్కడ కూడా చేయలేదు. సరే, ఎవరి సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు ఉపవాసం చేస్తారు, చేయండి, వద్దని చెప్పట్లేదు. కానీ శరీరమాద్యం కలు ధర్మ సాధనం, ఇది సరిగ్గా లేదనుకోండి ఉపవాసం కూడా పనికిరాదు. దయచేసి ఉపవాసం జాగ్రత్తగా లేదు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్. అథాద్వితీయ కథ ప్రారంభ. పూర్వమట కాశీనగరంలో ఒక బ్రాహ్మణోత్తముని వసిస్తూ ఉండేవారు. ఆ బ్రాహ్మణోత్తముడికి కట్టుకోవడానికి గుడ్డ లేదు, ఉండడానికి గూడు లేదు, తినడానికి భోజన వసతి లేదు. కానీ ఆ కాశీనగరంలో భిక్షాటన చేసి కాలం గడిపేవారు. అపారమైనటువంటి సరస్వతి అమ్మవారి అనుగ్రహం ఉంది, 4 వేదాలు కూడా చదువుకున్నారు. పాపం కటిక దారిద్ర్యంతో బాధపడుతున్నారు, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం లేదు. అలా బాధపడుతున్నటువంటి బ్రాహ్మణోత్తములపై సాక్షాత్ స్వామికి పరిగణించి స్వామి ఒక వృద్ధ బ్రాహ్మణులనే భూలోకానికి వచ్చి ఈ వ్రతాన్ని ఎలా అయినా సరే బ్రాహ్మణోత్తముడికి ఉపదేశం చెయ్యాలని చెప్పేసి ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఆ బ్రాహ్మణోత్తముడికి ఈ యొక్క వ్రతాన్ని ఉపదేశం చేశారు. ఉపదేశం చేసినటువంటి స్వామి కొంచెం దూరం వెళ్లి అదృష్టమై వెళ్ళిపోయారు. ఈ బ్రాహ్మణోత్తముడు అనుకున్నాడట, ఖచ్చితంగా నాకు ఆ విష్ణుమూర్తే ఈ వ్రతాన్ని ఉపదేశం చేశారు. రేపు ఉదయాన్నే భిక్షాటన చేసి వచ్చినటువంటి ధనము ధాన్యంతో ఈ వ్రతం చేస్తానని మనసులో సంకల్పించుకున్నారు. ఉదయాన్నే లేవాలంటే రాత్రి పడుకోవాలి కదా, రాత్రి పడుకుందామంటే పాపం ఆ బ్రాహ్మణుడికి ఏవేవో ఆలోచనలు వస్తున్నాయట. ఏమనేసి రేపు ధనము ధాన్యము లభిస్తుందో లేదో, నేను ఈ వ్రతం చేస్తానో లేదో అని. మనకు కూడా అంతే కదా, మన ఇంట్లో ఫంక్షన్ ఉందనుకోండి 10 రోజుల నుంచి నిద్రపడ్డాం. ఈ మధ్య ఫంక్షన్ అయినాక కూడా నిద్రపట్టట్లేదు. రిటర్న్ గిఫ్ట్ల గురించి ఏం మాట్లాడుకున్నారా, భోజనాల గురించి ఏం మాట్లాడుకున్నారు. పాపం బ్రాహ్మణోత్తముడు కూడా చూస్తుండగానే తెల్లవారింది. ఉదయాన్నే లేచి నిత్యకాల గుర్తం నెరవేర్చుకొని సంధ్యావందనం చేసుకొని ఆ స్వామిని మననం చేసుకొని భిక్షాటన కోసం ఆ కాశీ నగరానికి బయలుదేరారు. స్వామి అనుగ్రహించేట ఆ రోజు లభించేటటువంటి ధనము ధాన్యం కంటే ఎక్కువ ధనము ధాన్యం ఆ రోజు లభిస్తుంది. ఆ ధనము ధాన్యంతోనే మొట్టమొదటిసారి భూలోకంలో ఈ బ్రాహ్మణోత్తముడు కాశీనగరంలో సాయంకాలం కూడా ఒక మామిడి చెట్టు కింద ఆ బ్రాహ్మణోత్తముడు ఉపదేశం చేసినట్టుగా ఈ రమాశైవ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు. ఎక్కడ మొట్టమొదటిసారి ఆచరించారు? కాశీనగరం. ఎవరు ఆచరించారు? బ్రాహ్మణోత్తముడు. ఎక్కడ ఆచరించారు? ఒక మామిడి చెట్టు కింద ఆచరించారు. ఎక్కడ ఆచరించారు? గుర్తు పెట్టుకోండి కదా, మన పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతాం కానీ దాంట్లో కూడా గతం చేసుకోవాలంటే మన మాట. కానీ మామిడి చెట్టు కింద ఆచరించారు. ఈ యొక్క బ్రాహ్మణోత్తముడు ఆచరించేసరికి దినంగా అభివృద్ధి చెందుతూ అలానే ఈయన ఒక నూతన గృహాన్ని నిర్మించుకొని
సౌందర్యమైనటువంటి బ్రాహ్మణ స్త్రీని వివాహం చేసుకొని ఒక ఆడపిల్లకి జన్మనిచ్చి ప్రతి నెల ఈ రమాసహిత సత్యనారాయణ వ్రతాన్ని సాయంకాలం పూట ఆచరిస్తున్నాం. ఇంతలో ఒక ఎండాకాలంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తుంటే ఉదయం నుంచి కట్టెలు అమ్మినటువంటి కట్టెల వారు అలిసిపోయి తన దాహం తీసుకుందామనేసి ఈ బ్రాహ్మణత్వం ఇంటి ముందుకు వచ్చారు. ఏదో పూజ జరుగుతుంది, కనీసం మంచి తీర్థమన్నా దొరుకుతుందనేసి తన కట్టెల మొబని అడుగుపై పెట్టి అక్కడే ఉన్నటువంటి ఆ బ్రాహ్మణులు చేస్తున్నటువంటి పూజను వీక్షించి కీట పదార్థం తీసుకొని భోజన దాంపులాన్ని కూడా స్వీకరించి ఆ బ్రాహ్మణోత్సవాన్ని కట్టెల వారు ప్రశ్నించారు. స్వామి, మీరు చేసినటువంటి వ్రతము ఏమిటి అని. అప్పుడు ఆ బ్రాహ్మణోత్సవం చెప్పారు, దాన్ని సమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం. అప్పుడు కనుక చారిత్రంలో నేను ఉన్నప్పుడు నాకు ఒక వృద్ధ బ్రాహ్మణ ఉపదేశం చేశాను. నేను ఈ వ్రతాన్ని చేశాను, మీకు కూడా ఏదైనా కష్టం ఉంటే ఈ వ్రతాన్ని ఆచరించాను. చూడండి, మనకు ఒక పూజ చేస్తే ఫలితం వచ్చిందనుకోండి, ఆ పూజ ఎంతమందికి చెప్తే వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళకి వచ్చిన ఫలితంలో కూడా మనకు భాగం వస్తుంది. అర్థమైందా? ఏదో సీక్రెట్ మనకు తెలుసు, మనకు మంచి జరిగింది అనుకోండి, ఎవరికి చెప్పలేదు అనుకోండి, అది అంతే కదా. తిరుపతి ప్రసాదం తెలిసి ఒక్కడిదే తిన్నాం అనుకోండి, ఆ పుణ్యం మీ ఒక్కడికి వస్తుంది. ఎంతమందికి పంచితే అంతమందికి పుణ్యం వస్తుంది. పూర్వమట ఏం చేసేవాళ్ళు అంటే, ఎవరైతే గుడికి రావడానికి అవకాశం లేదో గుడికి వచ్చి వెళ్ళిన వాళ్ళ కాళ్ళు నమస్కారం చేస్తారు. ఎందుకంటే గుడికి వచ్చినటువంటి ఫలితం వస్తుంది కాబట్టి. ఇక్కడ కూడా ఏం చేశాడు, తనకు తనే మాత్రం చేసుకోకుండా కట్టెల వాడికి కూడా చేశాడు. కట్టెల వాడు కూడా మనలో సంకల్పించుకున్నాడు, నేను కూడా కట్టెలమ్మ కావలసినటువంటి ధనంతోనే ఈ రమాసహిత సత్యనారాయణ స్మరణం చేస్తానని మనసులో సంకల్పించుకున్నాడు. తన కట్టెల మొబ్బులు శిరస్సుపై ధరించి తన స్వగ్రామానికి వెళ్ళి తన భార్య చేస్తాడమ్మ, ఇలా రమాసహిత సత్యనారాయణ స్మరణం ఉన్నదట, మనం కూడా రేపు కట్టెలమ్మ కావలసినటువంటి ధనంతోనే ఈ వ్రతం చేస్తామని మనసులో సంకల్పించారు. ఉదయాన్నే లేచి నిత్యకాల కోసం నెరవేర్చుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎక్కువ గంటల శిరస్సుపై ధరించి ధనవంతులు ఉన్నటువంటి వీరికి వెళ్ళారట. మన దగ్గర అయితే ఏశ్వరరావు నగర్, వెంకటేశ్వర నగర్ కాలనీ దగ్గర ధనవంతులు ఉన్నటువంటి వీరి. అలా ధనవంతులు ఉన్నటువంటి వీరికి వెళ్ళేసరికి రోజు అమ్ముడు పోయేటటువంటి కట్టెల కంటే ఎక్కువ కట్టెలు కూడా అమ్ముడు పోయాయి. ఆ వచ్చినటువంటి ధనంతోని ఈ రమాసహిత సత్యనారాయణ వ్రతానికి కావలసినటువంటి నానాజీ మొత్తాన్ని సమకూర్చుకొని భూలోకంలో రెండవ వాడు ఈ కట్టెలవాడు సాయంకాలం కూడా ఆ బ్రాహ్మణత్వాన్ని పిలిచి ఈ రమాసహిత సత్యనారాయణ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడమే కాకుండా ఈ కట్టెలవాడు ప్రతి మాసం ఈ రమాసహిత సత్యనారాయణ వ్రతం చేస్తూ దినదినంగా కట్టెల వ్యాపారం అభివృద్ధి చెందుతూ తను కూడా అభివృద్ధి అవుతూ ఈ బ్రాహ్మణోత్తములు కట్టెలవాడు ఇతలోకం అంటే విష్ణులోకానికి వెళ్ళారని ఈ రెండో అధ్యాయం చెప్తుంది. దేవలో రమాసహిత సత్యనారాయణ స్వామికి పుష్పాక్షరాలు మళ్ళీ రెండు అక్షంతలు ఒక పుష్పం చేస్తుంది. అథ తృతీయ కథ ప్రారంభ. పూర్వట భద్రశీల నదీ తీరాన ఉల్కాముడైనటువంటి రాజు, ఎనలేనటువంటి సంపద, సౌందర్యమైనటువంటి భార్య అన్నీ ఉన్నాయి, ఏ కష్టం కూడా లేదు. కానీ వంశాన్ని అభివృద్ధి చేసేటటువంటి సంతానం లేదట. సంతానం కోసం ఆ భద్రశీల నదీ తీరాన ఈ రమాసహిత సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఆ నదిలో వర్తకం చేసుకునేటటువంటి సాధు అనే విసినారి వర్తకుడు రాజుగారి దగ్గరకు వచ్చి ప్రశ్నించారట, రాజుగారు మీకు ఏ కష్టం లేదు, అయినా సరే ఈ పూజ ఏంటండి. మంచి ప్రశ్న చూడండి, మీకు ఏ కష్టం లేదు అయినా ఈ పూజ ఎందుకండి. ఆ రాజుగారు చెప్పారంటే, నాయన నాకు ఏ కష్టం లేదు, కానీ సంతానం నా యొక్క వంశాన్ని అభివృద్ధి చేసేటటువంటి సంతానం లేదు, సంతానం కోసం ఈ వ్రతం చేసుకున్నాను. ఆ వర్తకుడు కూడా అనుకున్నాడు కదా, స్వామి నాకు కూడా సంతానం లేదు, సంతానం కలిగితే ఈ వ్రతం చేస్తాను. వర్తకుడు కదా, లాభం లేని ఏ పని చేయదు. తన వర్తకం మొత్తం ముగించుకొని తన స్వగ్రామానికి వెళ్ళి తన భార్య అయినటువంటి లీలావతికి చెప్పాడు, అమ్మ ఇలా రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం ఉన్నదట, మనకు కూడా సంతానం కలిగితే ఈ వ్రతం చేస్తాం. స్వామి అనుగ్రహం చేత పౌర్ణమి చంద్రుడు ఎలా అయితే అభివృద్ధి చెందుతాడో ఈ యొక్క లీలావతి గర్భంలో రారశిశు అభివృద్ధి చెంది ప్రపంచం. ఆ అమ్మాయికి ఏం పేరు పెట్టారు? కళావతి అని పేరు. ఏం పేరు? కళావతి అని పేరు పెట్టారు. నామకరణ సమయం కదా అని చెప్పేసి లీలావతి వెళ్ళి ఆ వర్తకుని ప్రశ్నించింది, స్వామి ఇప్పుడైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేయండి. వర్తకుడు అన్నాడట, కలిగింది ఆడ సంతానం, రోజు రోజుకి ఖర్చులు అధికంగా ఉంటాయి, మెల్లగా చేద్దాం అనేసి దాటలేదు.
అంతలో పూర్వమట అష్టవర్షాత్ భవేత్ కన్యా పుత్రవత్ బాలికామయ అమ్మాయికి నిజంగా కూడా ఆడపిల్లలు చూస్తుండగానే ఎదుగుతారు. పూర్వమట 8 సంవత్సరాలు నిండగానే అమ్మాయికి వివాహం చేసి అత్తగారికి పంపించారు. అలానే కళావతి కూడా చూస్తుండగానే 8 సంవత్సరాలు నిండింది. అలానే ఆ యొక్క భర్త ఒక దూతను పిలిచి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా వెళ్ళి వెతికి అమ్మాయికి దక్క వరుణ్ణి తీసుకుంటా అని చెప్పారు. వెంటనే ఆ దూత వెళ్ళి అమ్మాయికి దక్క వరుణ్ణి తీసుకుని వచ్చి అంగరంగ వైభవంగా వివాహం చేశారు. కళావతికి వివాహం జరిగింది కదా, లీలావతి వెళ్ళి ఆ వర్తకుని ప్రశ్నించింది కదా, స్వామి ఇప్పుడు వివాహ సమయం కదా, ఇప్పుడైనా సత్యనారాయణ స్వాగతం చేయాలి. వర్తకుడు అన్నాడట, 8 సంవత్సరాల నుంచి సత్యనారాయణ స్వాగతం చేయలేదు, ఏమైనా జరిగిందా? అందరం బానే ఉన్నాం కదా, మెల్లగా చేసుకుందామని దాటవేయడమే కాకుండా నూతనంగా వివాహమైనటువంటి అల్లుడు గారిని తీసుకొని రత్నతాళపురం అనేటటువంటి పురానికి వ్యాపారం నిమిత్తం వెళ్ళారు. స్వామి కనిపిస్తుందా, వీళ్ళకి కష్టం కలగజేస్తేనైనా సరే నాకు మొక్కుకున్నటువంటి వ్రతం గుర్తొస్తుంది అని. మనకు కూడా అంతే కదా, మనకు కష్టాలు ఉన్నాయనుకోండి, ఎన్ని మొక్కేసుకుంటాం. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తాం, వెంటనాగలు పాలు పోస్తాం, ఆయనకు 108 దర్శనం చేస్తారండి. కష్టాలన్నీ పోయిన తర్వాత ఏది గుర్తురాదు. అప్పుడు అందుకోసం స్వామి చిన్నగా అలా పిన్ చేసి గుర్తు చేస్తాడు, మరే నేను ఇవన్నీ మొక్కుకున్నావు, కొంచెం తీసుకురా బాబు అని. అలానే స్వామి కూడా అనుకున్నాడట, వీళ్ళకి కష్టం కలగజేస్తేనైనా సరే నేను గుర్తొస్తాననేసి ఆ రత్నతారపురాన్ని చంద్రకేతు మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆ పరిపాలిస్తున్నటువంటి రాజు యొక్క ధనాగారం నుంచి ధనం ఎత్తుకెళ్ళడానికి స్వామి 2 మాయా దొంగల్ని సృష్టించారు. ఆ 2 మాయా దొంగలు వెళ్ళి కొంచెం ధనాన్ని ఎత్తుకుని వెళ్ళి ఎక్కడైతే వర్తకులు నిద్రిస్తున్నారో అక్కడ ధనాన్ని నుంచి వాళ్ళ అదృష్టమై వెళ్ళిపోయారు. వీళ్ళెంబడే రక్షకవరులు వస్తున్నారు. ఆ రక్షకవరులు అనుకున్నారట, ఈ వర్తకులే ఈ దొంగతనం చేశారేమనుకొని ఆ ధనంతో కూడుకున్నటువంటి మూటలను వర్తకులను తీసుకుని రాజుగారికి అప్పగించారు. రాజుగారి దగ్గర వర్తకులు ఏం మాట్లాడినా రాజుగారికి వినబడడం లేదు. పాపం వాళ్ళు తీసుకెళ్లి చెరసాల్లో బంధించారు. పాపం అక్కడ లీలావతి కళావతి దగ్గర ఉన్నటువంటి ధనము ధాన్యం అన్ని కూడా నిండుకున్నాయి. ఏం చేయాలో తెలియక పాపం వాళ్ళు విచారణ చేసి వచ్చినటువంటి ధనధాన్యంతో కాలం గడుపుతూ ఉన్నారు. ఒకరోజు ఒక బ్రాహ్మణోత్తమంలో సత్యనారాయణ స్వాగతం జరుగుతుంటే కళావతి అక్కడే ఉండి చీత ప్రసాదం తీసుకొని కొంచెం ప్రసాదాన్ని చీర కుంకుముడిలో కట్టుకొని ఆలస్యంగా ఇంటికి వచ్చినటువంటి కళావతిని లీలావతి వర్తించుంటారు. అమ్మ రోజులు బాగోలేవు, ఇంత రాత్రి వరకే ఇక్కడ ఉన్నాం. అమ్మ ఒక బ్రాహ్మణోత్తమంలో సత్యనారాయణ స్వాగతం జరుగుతుంటే అక్కడే ఉండి చీత ప్రసాదం తీసుకొని కానీ కుంకుముడిలో ఉన్నటువంటి ప్రసాదం. అప్పుడు లీలావతి చెప్పిందగా, నువ్వు జన్మించినప్పటి నుంచి మీ నాన్నగారు సత్యనారాయణ స్వాగతం చేస్తున్నారు. ఇప్పటికి 9 సంవత్సరాలు అవుతుంది సత్యనారాయణ స్వాగతం చేయక. రేపు భిక్షాటన చేద్దాం, వచ్చినటువంటి ధనము ధాన్యంతో ఈ వ్రతం చేద్దామని మనసులో సంకల్పించుకున్నాం. ఏ రాజైతే వర్తకులను బంధించారో ఆ రాజుగారి స్వప్నంలోకి సత్యనారాయణ స్వామి వెళ్ళి చెప్పారు కదా, ఆయన వాళ్ళ శాపం వల్ల నీకు బందీలుగా అయ్యారు, రేపు ఉదయాన్నే వాళ్ళని చెరసాల నుంచి విముక్తి, లేకపోతే నీ రాజ్యాన్ని సర్వనాశనం చేస్తానని స్వామి హెచ్చరించారట. వెంబడే ఆ రాజుగారు ఉదయాన్నే లేచి అక్కడ ఉన్నటువంటి పండితులను పురోహితులందరినీ పిలిచి ఆ యొక్క స్వప్నాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పేసరికి వాళ్ళందరూ అన్నారుగా, స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం కాబట్టి ఆ స్వామి చెప్పింది ఆచరిస్తారు. వెంబడే ఆ రాజుగారు ఆ 2 వర్తకులను కూడా చెరసాల నుంచి విముక్తి చేసి వాళ్ళ దగ్గర తీసుకున్న ధనం కంటే రెట్టింపు ధనాన్ని వాళ్ళకి ఇచ్చి, ఆయన ఆ సత్యనారాయణ స్వామి మననం చేసుకుంటూ మీరు మీ స్వగ్రామానికి బయలుదేరండి అని చెప్పారు. ఈ వర్తకులిద్దరు కూడా ధనంతో కూడుకున్నటువంటి మూటలను తీసుకొని అక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు తిరుగుతూ తోచింది దాన ధర్మాలు చేస్తూ పడవలో ప్రయాణం అవడానికి సిద్ధమయ్యారు. అట్లా తృతీయ గణస్థ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపదముక్తవాడ అనాథ రక్షగా గోవింద, లక్ష్మీ వెంకటరమణ గోవింద, దేవలోరవాధేవ సత్యనారాయణ స్వామీకి పుష్పాక్షతాం గృహీత్వాం చతుర్థకర ప్రారంభ. ఈ వర్తకులిద్దరు కూడా ధనంతో కూడుకున్నటువంటి మూటలను తీసుకొని పడవలో ప్రయాణం అవుతున్నారు. స్వామి కనిపించిందట, వీళ్ళు మారారా అలానే ఉన్నారా వీళ్ళని పరీక్షిద్దామని చెప్పేసి స్వామి కూడా ఒక సన్యాసి అవతారంలో అదే పడవలో ప్రయాణం చేస్తున్నారు.
మాటి మాటికి వర్తకుడు ధనంతో కూడుకున్నటువంటి మూటలను మాటి మాటికి విప్పి చూస్తున్నారు. ఇప్పుడంటే ఏటీఎం కార్డులు ఇవన్నీ క్రెడిట్ కార్డులు వచ్చాయి కాబట్టి డబ్బు అనేది అలా తీసుకోవచ్చు. పూర్వం 1,00,000 రూపాయలు మనం తేవాలంటే ఏ జేబులో పెట్టుకున్నామో దాన్ని మాటి మాటికి తగ్గుకునేవాళ్ళం. ఉన్నాయా లేదా దొంగోడు అదే గుర్తుపడతాం కదా. అలానే ఈ వర్తకుడు కూడా మాటి మాటికి ఆ మూట విప్పి చూస్తున్నసరికి సన్యాసి ప్రశ్నించారు కదా, ఆయన మాటి మాటికి ఆ మూట విప్పి చూస్తున్నావు దాన్ని ఏముంది. ఆ వర్తకుడు అన్నాడు, అమ్మో దీంట్లో ధనం ఉందని చెప్పి సన్యాసి ఎత్తుకుని వెళ్తారేమో, అందుకోసమే దీంట్లో ఏం లేదండి, ఈ ఆకులు అలములు మాత్రమే ఉన్నాయి కదా. ఇలాంటి వాళ్ళే మనకు ఒక పెళ్లిలో కనపడుతుంటారు కదా. పెళ్లిలో అలా సంఖ్యకు ఒక బ్యాగ్ వేసుకొని ఒక ఆవిడ అన్ని ఇల్లు తిరుగుతుంది కదా. మళ్ళీ ఆ బ్యాగ్ ఎవరికి నుంచి దాంట్లో ఏం లేవు జాగ్రత్త అని చెప్తుంది. ఎందుకంటే పక్క వాళ్ళకి అందరికి అర్థమైపోతుంది. మళ్ళీ ఆ బ్యాగ్ ఎక్కడ పెట్టింది అనుకో, బ్యాగ్ చూసావనే మొత్తం అందరికీ తెలిసేటట్టు చేస్తుంది. అంటే అందరికీ తెలుసుకుంటుంది దాంట్లో ఏదో ఉంది అనేది కదా. అట్లా ఈ మూటలో కూడా ఏం లేవు, ఆకులు అలములు మాత్రమే ఉన్నాయి, అంటే పూలు పళ్ళు మాత్రమే ఉన్నాయి. ఆ సన్యాసన్నాడగా అలానే కాదు. ఈ వర్తకుడు పడవ నడిపి వచ్చిన వాళ్ళు తెచ్చుకున్నటువంటి నిబంధనాలన్నీ కూడా ముగించి మళ్ళీ ఆ మూట పెట్టి చూస్తారు. అన్నీ ఉన్నాయి, ఆకులు అలములు వారిన పూలు పళ్ళు మాత్రమే ఉన్నాయి. అక్కడికే కృష్ణాది వారు అంత ధనం అదృష్టమయ్యేసరికి పాపం బాధ ఆగక ఆయన ఏడవడానికి మొదలుపెట్టారు. అక్కడే ఉన్నటువంటి ఆ యొక్క అల్లుడు సత్యాన్ని గ్రహించిన వారే ఈ సన్యాసి శరణ కోరదామనేసి ఆ సన్యాసి శరణ కోరారు. సన్యాసి చెప్పారట, ఆ రమాదేవి సత్యనారాయణ స్వామి మననం తెచ్చుకోండి, ధనం మీకు తిరిగి వస్తుంది. వెంబడే ఆ రమాదేవి సత్యనారాయణ స్వామి మననం తెచ్చుకునేసరికి వాళ్ళ ధనం వాళ్లకు తిరిగి వస్తుంది. ఇలా మళ్ళీ వాళ్ళ పడవ ప్రయాణం మొదలుపెట్టారు. అక్కడ లీలావతి కళావతి ఇద్దరు కూడా భిక్షాటన చేసి వచ్చినటువంటి ధనము ధాన్యంతో వాళ్ళకు తోచినట్టుగా ఒక మామిడి చెట్టు కింద ఈ రమాదేవి సత్యనారాయణ స్మరణం చేస్తున్నారు. అందులో ఒక దూత వచ్చి చెప్పేదమ్మ, మీ భర్తాలుడు ఇద్దరు కూడా నదీ తీరానికి వస్తున్నారు, మిమ్మల్ని నదీ తీరానికి రమ్మంటారు. లీలావతి సత్యనారాయణ స్మరణం చేస్తుంది కాబట్టి ఆమె అక్కడి నుంచి నదీ తీరానికి వస్తున్నటువంటి భర్తను అల్లుడిని కూడా చూద్దామని అక్కడికి వెళ్ళేది. కళావతి చెప్పిందట, అమ్మ నువ్వు రమాదేవి సత్యనారాయణ స్మరణం ముగించుకొని నదీ తీరానికి రా. కళావతి సత్యనారాయణ స్మరణం చేసిందట కానీ భర్త వస్తున్నాడనేటటువంటి ఆనందంలో తీర్థప్రసాదం తీసుకోకుండా నదీ తీరానికి వెళ్ళి పాపం తీర్థప్రసాదం తీసుకోలేదు కాబట్టి ఆ పడవలో నుంచి మామగారు దిగారట కానీ ఆ ఒడ్డుకొచ్చినటువంటి పడవ అలానే ధనంతో పాటు అల్లుడు గారు కూడా ఈత వదలడం జరిగింది. అందరికీ ఆశ్చర్యం అనిపించింది, అయ్యో అదేమిటి ఒడ్డుకొచ్చిన పడవ మళ్ళీ ఈత వదలడం ఏంటంటే. ఇంతలో ఆకాశం నుంచి వినబడిందట, అమ్మా కళావతి నువ్వు సత్యనారాయణ స్మరణం చేస్తావు కానీ తీర్థప్రసాదం తీసుకోవడం మరి వెంబడే ఇంటికి వెళ్ళి తీర్థప్రసాదం తీసుకో, అంతా కూడా శుభం జరుగుతుంది. వెంబడే ఇంటికి వెళ్ళి కళావతి తీర్థప్రసాదం తీసుకుని వచ్చేసరికి ఆ స్వామి అనుగ్రహం చేత పడవ ఆ అల్లుడు గారు ధనం కూడా బయటకు వచ్చారు. అప్పుడు అనుకున్నాడు ఈ వర్తకుడు, ఈ రమాదేవి సత్యనారాయణ స్వామి ఇంత మహిమాత్ముడానే మరల తన బంధుమిత్రులతో కలిసి ఆ నదీ తీరాన ఈ రమాదేవి సత్యనారాయణ స్వాగతం చేశారు. చేయడమే కాకుండా ఈ వర్తకుడు తన పిచ్చినారుతనాన్ని పోగొట్టుకొని ప్రతి మాసం ఈ రమాదేవి సత్యనారాయణ స్వాగతం చేస్తూ దాన ధర్మాలు చేస్తూ విష్ణులోకానికి వెళ్ళారని ఈ 4వ అధ్యాయం చెప్తారు. దేవలో రమాదేవి సత్యనారాయణ స్వామికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపదముక్తవాడ అనాథరక్షక గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద దేవలో రమాదేవి సత్యనారాయణ స్వామికి 2 అక్షంతలు పుష్పం మళ్ళీ తీసుకోండి. అవకాశం అంటే వెనక వాళ్ళందరికీ కూడా ఇవ్వండి అక్షంతలు. అథాబంధమగడ ప్రారంభ పూర్వము ఉజ్జయిని నగరన్న తుంగధ్వజుడు అనేటటువంటి మహారాజు ఎనలేనటువంటి సంపద సౌందర్యమైనటువంటి భార్య అలానే పెద్ద రాజ్యం అన్ని కూడా సుఖ సంతోషాలతో ఈ రాజుగారు ఉండేవారు. ఈ రాజుగారు కనుక ఋషి అనుగ్రహం చేత 100 మంది కుమారులు పంటారు. ఈ రాజుగారు రోజు కూడా వేటకు వెళ్ళి ఏదో ఒక జంతువుని వేటాడి తీసుకొని రావడం ఈ రాజుగారికి అలవాటు. ఒకసారి ఎండాకాలంలో బాగా ఎండగా ఉంది, ఎండాకాలంలో వేటాడడం కోసం ఆ రాజుగారు అడవికి వెళ్ళారు. ఏ జంతువుని వేటాడదామన్నా సరే పాపం వేటాడడానికి ఏ జంతువు కూడా వేటాడడానికి దొరకలేదు, ఎండ కాబట్టి. ఆ ఎండలో పాపం రాజుగారు కూడా వేటాడి అలసిపోయారు. తన అలసట తీర్చుకుందామని చెప్పేసి
ఒక మామిడి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. మామిడి చెట్టుకి అవతల వైపున గొల్లలు రమాసైతం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసిన వాళ్ళై రాజుగారు వచ్చారని తెలుసుకున్న వాళ్ళై తీర్థ ప్రసాదం తీసుకెళ్లి రాజుగారికి ఇచ్చారు. రాజుగారి అహంభావంతో మీరు గొల్లలు, నేను క్షత్రుని, మీరు ఇచ్చినటువంటి తీర్థ ప్రసాదం నేను ఎందుకు తీసుకోవాలనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. స్వామి అనుగ్రహం లేకపోవడం వలన శత్రు సైన్యం మొత్తం ఈ రాజ్యం మీద యుద్ధానికి వచ్చి తన భార్యను, తన 100 మంది కుమారులను కూడా వశం చేసుకున్నారు. పాపం రాజుగారు ప్రాణభయంతో అడవిలోకి పారిపోతున్నారు. అడవిలోకి పారిపోతూ ఉండగా ఒక సన్యాసి ఎదురుబడి చెప్పారట, ఆయన ఆ గొల్లలు ఇచ్చినటువంటి తీర్థ ప్రసాదం తీసుకోకపోవడం వల్లనే మీకు ఇన్ని కష్టాలు వచ్చాయి. వెంబడే ఆ గొల్లల దగ్గరికి వెళ్ళి సత్యనారాయణ స్మరణం చేసి ఆ స్వామి అనుగ్రహం పొందారు. రాజుగారు వెంబడే ఆ గొల్లల దగ్గరికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో ఈ రమాసైన సత్యనారాయణ స్మరణం చేసి తీర్థ ప్రసాదం తీసుకొని ఆ గొల్లల సహాయం చేత, స్వామి అనుగ్రహం చేత మళ్లీ శత్రు సైన్యం మీద యుద్ధానికి వెళ్ళి తన భార్యను 100 మంది కుమారులను కూడా వశం చేస్తారు. అప్పటి నుంచి రాజుగారు శాసనం చేశారట, ప్రతి మాసం ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రమాసైన సత్యనారాయణ స్మరణం చేయాలి. రాజుగారు కూడా ప్రతి మాసం ఈ రమాసైన సత్యనారాయణ స్మరణం చేస్తూ దాన ధర్మాలు చేస్తూ విష్ణులోకానికి వెళ్ళారని ఈ 5వ అధ్యాయం చెప్తుంది. అంతేకాకుండా సత్యనారాయణ స్వామిని సత్యదేవుడని, సత్యజిత్తుడని, సత్యేంద్రుడని, సత్యనాథుడని, రమాసైన సత్యనారాయణ స్వామిని ప్రాంతాల వారిగా పిలవడం జరుగుతుంది. ఎవరైతే కలియుగంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తారో ఆ కలియుగుడి యొక్క ప్రభావం ఆ భక్తుల మీద ఉంటుంది. ఈ వ్రతం చేయడానికి స్తోమత లేకపోతే ఈ 5 కథలు విన్నా, తీర్థ ప్రసాదం తీసుకున్నా, అర్చన చేసినటువంటి అక్షంతలు ధరించిన, ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరింపజేసే ఆచార్యుడు జగాన్ని సరే ఆ వ్రత ఫలితం లభిస్తుందట. ఆయన ఎవరైతే ఈ వ్రతాన్ని కలియుగంలో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో ఆ కలియుగుడి యొక్క ప్రభావం ఉండకుండా సుఖ సంతోషాలిస్తారనేది స్కంద పురాణంలో, రేవాగంధంలో 5వ సాక్షాత్కారంతో చెప్పడం జరిగింది. ఎవరో రమాసైన సత్యనారాయణ స్వామికి నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షరాన్ని సమర్పయామి, ధూపమాగ్రాపయామి. మూర్ధానం దివరదం మృతువ్యావైశ్వానరమదాదనాదమగ్నిం కవిగుం సంప్రారమరిదంజనానామాసన్నావాస్త్రం జరయంతు దేవా పరస్పత్తిరపదేనానాగత్రేషు సత్యునా ఆగ్రేశ్వరపదేవానాం ధూపోజం రతివృత్సదాం ధూపమాగ్రాపయామి శశాంగుళం దుగ్గులోలేరం సుగంధం సుమనోహరం ఆగ్రేశ్వరపదేవానాం ధూపోజం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి. ధూపం చూపించిన వాళ్ళు 2 అక్షంతలు వేసి దీపానికి నమస్కారం చేయండి. ధూపదీపాంతరం శబ్ద ఆదమనీయం సమర్పయామి.